ఇప్పుడు 2 ఇన్సిడెంట్లు చూసాం. అబ్రహాం గారితో ఏం చెప్పి నీ సంతానం అక్కడికి వెళ్తారు, అక్కడ బానిసత్వంలో ఉంటారు, నేను తీసుకొస్తాను అన్నాడు. అది ఒకటి నెరవేరింది. రెండోది ఏంటి, ఇక్కడ సంతానం గురించి చెప్పాడు. 70 దగ్గర నుంచి 100కి వచ్చాడు, అయినా ఏమైనా పోయిందో ఏం పోలేదు. ఇది నెరవేర్చాడు. అయితే మనం ఇప్పటివరకు జరిగినవి మాత్రమే చూసాం. చెప్పాడు, చేశాడు. మాట ఇస్తే మడమ తిప్పం. చెప్పాడు, చేశాడు దేవుడు. అయితే నేను మీకు ఇక్కడ ఒక స్పెషల్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చెప్పాడు, అది జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుంది. చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి నెరవేర్చును. ఇక్కడ చూసే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు. ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏమన్నాడు? ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఇక్కడ చూస్తే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? క్రీస్తు వారి గురించి. అది పుట్టేశాడు ఆయన. ఆయన భుజము మీద ఏముంటుందంట? రాజ్యభారం ఉండును. ఇది జరిగిందా జరగలేదా? జరిగిందా? ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. జరగలేదు. అది 2వ రాకడలో జరుగుతుంది. అది ఆయన భుజము మీద రాజ్యభారమును అంటే ఆయన పరిపాలన చేస్తాడు. రాజులాగా, రాజులకు రాజుగా, ప్రభువుల ప్రభుగా ఆయన పరిపాలన చేస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇంకేమన్నాడు? 7వ వచనం చూస్తే సర్వకాలము దావీదు సింహాసనమును. సర్వకాలము అంటే అన్ని కాలాలు, సర్వకాలం, యుగ యుగాలు తరతరం. సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. అతడు సింహాసనుడే రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగింది నెరవేర్చును. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యం అతను నియమిస్తాడు. ఎవరు చేస్తారంటే సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. ఇది నెరవేరలేదు ఇంకా. ఇది చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఇది యెషయా గారి టైంలో చెప్పాడు. యెషయా గారు ఎప్పుడైనా క్రీస్తు వారి భూమి మీద పుట్టక ముందు దాదాపుగా 700 సంవత్సరాల ముందు ఈ ప్రవచనం రాశాడు ఆయన. 700 సంవత్సరాల ముందు. అంటే అదొక 700 సంవత్సరాలు, ఇది ఒక 2000 సంవత్సరాలు. 2700 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ ప్రవచనం చెప్పి. ఇది ఇంకా నెరవేరలేదు. నెరవేరుతుంది అంటారా? ఎందుకు నెరవేరుతుంది? నమ్మకమైన దేవుడు, ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఆయన వాగ్దానం చేసాడంటే ఖచ్చితంగా నెరవేరి జరిగి తీరుతుంది. చూస్తే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననిను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును అతనికి నియమించును. సర్వకాలం అంటే ఎల్లప్పుడూ. అది ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఇది ఎప్పుడు జరుగుతుందంటే
ఇక రెండో రాకడికి వచ్చేస్తాడు, భూమి మీదకి వచ్చేస్తాడు ఆయన. రెండో రాకడలో భూమి మీదకి వచ్చేస్తాడు. పరలోకంలో ఒక గొప్ప శబ్దం పుట్టిందంట. ఏమని పుట్టింది అక్కడ? ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన. అంటే ఆయన భూమి మీదకి వచ్చి ఈ రాజ్యాధికారాన్ని స్వీకరించబోతున్నాడు. ఆయన యుగ యుగముల వరకు ఏలునని, నువ్వు యుగ యుగముల వరకు ఆయన ఏలతాడు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం 6 నుంచి 7వ వచనం చూస్తే, సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యం అతనికి నియమించును, ఆయన యుగ యుగాలు పరిపాలన చేస్తాడంట. అదే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆయన యుగ యుగముల వరకు ఏలునని నువ్వు. రెండో రాకడలో భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ అధికారాన్ని స్వీకరిస్తుంది. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోతుంది. ఇప్పటి వరకు మనం అబ్రహాముకు చెప్పింది, అక్కడ బానిసత్వంలోకి వెళ్తారు, మరలా తీసుకొస్తానన్నది నెరవేరిపోయింది. అబ్రహాంకు సంతానం ఇస్తానన్నది నెరవేరిపోయింది. కానీ ఇది నెరవేరలేదు. ఇంకా ఇది భవిష్యత్తులో నెరవేరుతుంది. ఎవరు వస్తారు భూమి మీదకి? క్రీస్తు వారు వస్తాడు. ఆయన ఎట్లాంటి వాడు తెలుసా? ఆయన ఎట్లాంటి వాడు చూద్దాం. అది కూడా లాస్ట్ అండ్ ఫైనల్. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనపడెను. దాని మీద కూర్చునివాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. రెండో రాకడలో ఆయన ఎలా వస్తాడని చూపిస్తున్నాడు ఇక్కడ. రెండో రాకలు ఎలా వస్తాడంటే, పరలోకం తెరవబడుతుంది. అప్పుడు పరలోకం తెరబడి ఏమవుతుందంటే, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటే కనపడేను. ఎలా వస్తాడు? తెల్లని గుర్రం మీద వస్తాడంట. వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? తెల్లని గుర్రం మీద వస్తాడు. ఆయన ఎవరంట? ఆయన ఎవరని చెప్తున్నాడంటే, దాని మీద కూర్చుని నమ్మకమైన వాడును సత్యవంతుడు నామము గలవాడు. నమ్మకమైన వాడును సత్యవంతుడు నామము గలవాడు. నమ్మకమైన వాడు, ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, నమ్మకమైన దేవుడు. ఇక్కడ క్రీస్తు గురించి ఏమని చెప్పు? ఆయనకి ఏం పేరు ఉందంట? నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నామము గలవాడు. చూడండి, ఈ గుణలక్షణం క్రీస్తుకి ఎలా సెట్ అవుతుందో. ఆయనకి ఒక పేరు ఉందంట, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. అదే మనం ఈ గుణలక్షణం ఏంటంటే ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, నమ్మకమైన దేవుడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగిస్తాడు. రెండోసారి వచ్చాడు, యుద్ధం చేస్తాడు. ఆయన ఎలా వస్తాడంటే, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన వస్తాడు. మొదటిసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లలాగా వచ్చినప్పుడు ఆయన మనందరి కోసమే తన ప్రాణం పెట్టాడు, మనందరి కోసమే రక్తం కార్చాడు. అక్కడ కూడా ఆయన నమ్మకత్వం చూపించాడు. నమ్మకమైన ప్రధాన యాజకుడిగా మన కోసం పనిచేశాడు. ఎందుకు నమ్మకమైన ప్రధాన యాజకుడు పనిచేశాడంటే, మన పాపాలకి పరిహారం కలగటానికి. అయితే రెండోసారి వచ్చినప్పుడు ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించున్నాడు. రెండోసారి వచ్చినప్పుడు శత్రు సంహారం జరుగుతుంది. ఎవరైతే ఆయన సువార్తకు లోబడలేదు, మన దేవుని పట్ల దేవునితో ఎవరైతే ఆయన సువార్తకు లోబడలేదో, దేవునికి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన శిక్ష విధిస్తాడు. అండ్ మనకైతే ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు కాబట్టి మనకి ఆయన బహుమానాలు ఇస్తాడు. ఎందుకంటే ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, నమ్మకమైన దేవుడు.